ఏడవ దూత స్వరమే మీలో రికార్డ్ కావాలి. ఎందుకంటే అదే ఈ చివరి కాలంలో దేవుని స్వరం. అదే ఈ చివరి కాలంలో దేవుడు మాట్లాడిన దేవుని చివరి స్వరం. అది ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ జనరేషన్. ఈ చివరి యుగమునకు చివరి స్వరం అది. అదే ఏడవ దూత స్వరం. దాన్ని మాత్రం మీరు తప్పిపోకండి. ఎవరు ఎన్ని రకాలుగా వచ్చి చెప్పినా దాన్ని తప్పిపోకండి. ఎవరు ఇదే పరిచర్యలో ఇదే మెసేజ్లో ఉండి ఆ సీనియర్ సేవకులు, ఆ సీనియర్ అని చెప్పుకుంటున్న సేవకులు, లేదా పెద్ద పెద్ద బిషప్పులు, మేము ప్రపంచంలో ఉన్న నీళ్ళన్ని తాగినామని చెప్పేటోళ్ళు, ఎవరు ఏది చెప్పినా సరే మీరు ఈ విషయాన్ని మర్చిపోకండి. ఏడవ దూత స్వరమే ఫైనల్ వాయిస్. ఆ వాయిస్లో కలపడం లేదు, ఆ వాయిస్లో తీసేయడం లేదు. ఆ వాయిస్ ఎలా ఉందో అలానే నమ్మాలా మనం. ఆ స్వరం ఎలా ఉందో అలానే నమ్మాలా. ఆయన చెప్పిన వర్తమానంలో కలపడానికి వీలు లేదు, ఆయన చెప్పిన వర్తమానంలో తీసేయడానికి వీలు లేదు. ఆయన చెప్పిన వర్తమానం ప్రత్యక్షత పైన మాత్రమే మనం కట్టబడాలా. ఏ పాస్టర్ల గుంపు వచ్చి మీ దగ్గరకు వచ్చి అట్లా కాదు ఇట్లా, ఈయన ఏందో తెలుసా, ఈయన గొప్పోడు అలాంటి చెప్తే నమ్మకండి. ఈయన సీనియర్ పాస్టర్, ఈయన అమెరికా నుండి వచ్చిండు, తెల్లగా ఉంటే దూత అయిపోతాడా? అమెరికన్స్ అంతా ఏమన్నా దూతలా? శాపగ్రస్తులని బైబిల్ చెప్తున్నది. శాపగ్రస్తులని మన ప్రవక్త చెప్పాడు. మొదటి బాంబు ఎవరిపైన పడుతుంది? అణు బాంబు. చెప్పండి నాకు, భూమిపైన మొదటి బాంబు ఎవరిపైన పడుతుంది? అమెరికా పైన కాదా? ప్రవక్త చెప్పలేదా? అసలు పట్టణంలో నుండి, ప్రపంచ పట్టణంలో నుండి తుడిచివేయబడేది మొదటి దేశం ఏంటి చెప్పండి? అమెరికా కాదా? ఆ రెండవ క్రూరముఖం ప్రకటన 13లో భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము. చెప్పండి నాకు, నాశనం అవుతుందా కాదా? మరి అక్కడి నుండి ఒకటి వస్తే అది దేవుడు చెప్పినట్టేనా? అక్కడి నుండి ఒకటి వచ్చి ప్రసంగిస్తుంది దేవుడు చెప్పినట్టేనా? కెనడా నుండి వచ్చి ప్రసంగిస్తే, అమెరికా నుండి వచ్చి ప్రసంగిస్తే, వాళ్ళు తెల్లగా ఉన్నంత మాత్రాన, డాలర్స్లు వెదజల్లుతున్నంత మాత్రాన, డాలర్స్లు మన ముఖం పైన కడుతానంత మాత్రాన, వాళ్ళు ఇక్కడికి వచ్చి చర్చలు కట్టిస్తున్నంత మాత్రాన, వాళ్ళు ఇక్కడ పుస్తకాలు ఇస్తున్నంత మాత్రాన, వాళ్ళు ఏమైనా మనకు వాళ్ళు చెప్పేది మనం నమ్మాలా? వాళ్ళు కాదు, మనకు దేవుడు అతను అమెరికా వాడు కాదు, అతను ఇండియా వాడు కాదు, అతను ఏ దేశస్థుడు కాదు. అతను దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు. అతని పేరే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఆయన చెప్పిందే మనం వినాలి. అతను అమెరికన్ కాదు. ప్రాఫిట్ ఏమన్నాడు? ఐఎమ్ నాట్ ఏ అమెరికన్. అసలు చార్లెస్ ఎల్లా బ్రెన్హామ్ కుమారుణ్ణి కాదు నేను. ముద్రలలో చెప్పలేదు ఆయన, చార్లెస్ ఎల్లా బ్రెన్హామ్ కుమారుణ్ణి నేను కాదు. నేను యేసుక్రీస్తు ఒక కుమారునై ఉన్నా. నేను ఈ తెల్లోల యొక్క అహంకారం ఏంటో తెలుసా? విలియం బ్రెన్హామ్ మావాడు. ఎవడన్నాడు మీయోడని? ఎవడు చెప్పిండు మీయోడని? అమెరికాలో పుట్టినంత మాత్రాన మీయోడు అనుకుంటానవా? కాదు. అని చెప్పాడు, నేను చార్లెస్ ఎల్లా బ్రెన్హామ్ కుమారుని కాదు అన్నాడు ఆయన. చూపించాలానికి మెసేజ్లో. మరి చార్లెస్ ఎల్లా బ్రెన్హామ్ కుమారుని నేను కాదన్నప్పుడు అతను అమెరికన్ ఎట్లయితాడు? అతను దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు. అతను దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం. ఆమేన్. అతను మలాకి 4లో ఉన్న ఏలియా. అతను ఈజ్ నాట్ ఎన్ అమెరికన్. ఆయన అమెరికా వాడు కాదు. కాబట్టి ఆయన అమెరికాలో పుట్టినంత మాత్రాన అందరూ ఇక అమెరికన్స్ అందరు అబ్బో అబ్బో ఏంటి అబ్బో ఏంది? దేవుడు ఇండియాలో లేడా? ఇండియాలో ఆయనకు వధువు లేదా? ఇండియాలో ఆయనకు పెళ్లి కుమార్తె లేదా? ఆఫ్రికాలో దేవుడికి పెళ్లి కుమార్తె లేదా? అమెరికాలోనే ఉందా? ఈరోజు మన మెంటాలిటీ ఎట్లా తయారు చేసేసిందంటే, ఒకడు అమెరికా నుండి వచ్చి
మన ఇండియాలో ఉన్న సేవకుడి పైన చెడుగా చెప్తే వాడు అమెరికా నుండి వచ్చి చెప్పినందుకు నమ్మాలట. వాడు అమెరికా నుండి వచ్చి ఒక తప్పుడు సిద్ధాంతం బోధిస్తే, ఒక తప్పుడు బోధ చేస్తే వాడు అమెరికా నుండి వచ్చి బోధించినందుకు మనం నమ్మాలట. వాడు కెనడా నుండి వచ్చి డబ్బులు ఇస్తున్నందుకు అతను చెప్పేదంతా మనం నమ్మాలన్నట. వర్తమాన పుస్తకాలకు ప్రింటింగ్ చేయడానికి డబ్బులు ఇస్తే అతను చెప్పేదంతా మనం నమ్ముతామా? వర్తమాన పుస్తకాలకు డబ్బులు ఇస్తే అతను డబ్బులు ఇచ్చినంత మాత్రం అతను చెప్పేదంతా మనం నమ్మాలా? మనం నమ్మాల్సింది వాళ్ళని కాదు, మనం నమ్మాల్సింది దేవుడు పంపించిన మనుషుణ్ణి, ప్రవక్త నమ్మాలా మనము. ఆయన వర్తమానాన్ని నమ్మాలా మనము. ఆయన వర్తమానాన్ని ఉన్నట్టుగా ఆఫ్రికా వాడు చెప్పని, ఇండియా వాడు చెప్పని, ఆసియా ఖండంలో ఉన్నవాడు చెప్పని, ఐరోపా దేశంలో ఉన్న వాళ్ళు చెప్పని, అటు పశ్చిమ దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో వాళ్ళు చెప్పని, ఎవరైనా చెప్పని, ఆ ప్రవక్త చెప్పింది ఉన్నట్టుగా చెప్తే మనం నమ్ముతాం దాన్ని. అక్కడ స్కిన్ కలర్ని బట్టి కాదు, ఇక్కడ చర్మపు రంగును బట్టి కాదు, ఇక్కడ డబ్బును బట్టి కాదు, ఇక్కడ డాలర్లను బట్టి కాదు ఇక్కడ నమ్మేదే. ఏడవ దూత వర్తమానం ఎవరు చెప్పినా నమ్ముతాం. అది ఎవరైనా చెప్పని, ఏ రంగు గలవాడైనా చెప్పని, నల్లగా వచ్చి నల్ల రంగులు కలిగి ఉండి వచ్చి చెప్పినా నమ్ముతాం మనం. ఎందుకంటే అది ఏడవ దూత వర్తమానం కాబట్టి. అవునంటారా? ఈరోజు ఏం చేస్తున్నారంటే, మోసం ఎట్లా చేస్తున్నారంటే జనాలను, వాళ్ళు ఏదో దూతలు అన్నట్టు, మనం ఏదో ఇక్కడున్న వాళ్ళని దయ్యాలన్నట్టు, దూతలు వచ్చి దయ్యాల మధ్యలో చెప్తానన్నట్టు, ఈ డబ్బు సంపాదించేటోళ్ళంతా వాళ్ళ డబ్బులను కోరుకుంటూ, వాళ్ళ డబ్బులను ప్రతి నెల జీతాల్లాగా పొందుకుంటూ, చర్చలు కట్టేయడానికి, బండ్లు కొనియడానికి, నెల పాస్టర్లకు జీతాలు ఇవ్వడానికి ఆ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, పెద్ద సార్ వచ్చిండు, అదే నేను పోయినా అనుకో, ఎందుకు వచ్చిండు నేనా, అయ్యో నాలో దేవుడు లేడా, నా దగ్గర డాలర్ లేవు, నా దగ్గర బిల్డింగ్లు కట్టించే డాలర్లు లేవు, నా దగ్గర నెల జీతాలు ఇచ్చే డాలర్లు నా దగ్గర పుస్తకాల ప్రింటింగ్ చేయడానికి డాలర్లు లేవు, అందుకే వీడు ఇతని ప్రసంగం వినకండి ఎవరు కూడా, ఈయన ప్రసంగాలు ఎవరు వినవుతాయా? అదే వాడు డబ్బు చెప్పాడు అనుకో, వాడు చేయలేదు, నిజంగా యేసుక్రీస్తు నమ్మ బాప్తిస్మం కరెక్ట్, దేవుడు ఒక్కడే అనడుతో ఇక్కడ అందరూ అబ్బే హల్లెలూయా అని కుర్చీలు కూడా లేపుతారు. ఏం చెప్పిండు? నువ్వు మొదటి నుండి విన్నది అదేగా. కొత్తగా ఏం చెప్పిండు చెప్పు. నువ్వు మొదటి నుండి విన్నదేగా, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు బాప్తిస్మం, విలియం బ్రానమ్ ప్రవక్త, అదేగా. వచ్చి గంత దూరం నుండి రావాలని నాకు చెప్పడానికి మేము లేమా ఇక్కడ? ఓ సబ్జెక్ట్ బోధించరు, ఒక ఆత్మ నడిపింపు ఉండదు, ప్రవక్త వర్తమానం లోతులోనికి వెళ్ళి చూపించడం ఉండదు వీళ్ళ దగ్గర. ప్రవక్త వర్తమానం లోతులోనికి వెళ్ళి, ఎంతమంది తెలుసు, ప్రశస్తమైనవన్నీ కూడా లోతులోనే ఉంటాయి. నీకు పైన దొరకవు అవి, నువ్వు లోతులోనికి వెళ్తే ప్రశస్తమైనవి దొరుకుతాయి, విలువైనవి దొరుకుతాయి అక్కడ. నాట్ ఆన్ షాలో, పైన కాదు, డీప్ కాలెత్ అంటూ డీప్, లోతైన దాన్ని పిలుస్తున్నది. అప్పుడు లోతైనది జవాబిస్తుంది, స్పందిస్తుంది. ఆమెనంటారా? డీప్ కాలెట్ అంటూ డీప్. అలను పిలుచుట కాదు, అక్కడ రాంగ్ ట్రాన్స్లేషన్. డీప్ అంటే లోతు. ప్రవక్త అక్కడ చెప్పే అర్థం ఏంటిదంటే, ఒక లోతైన స్వరము పిలిచినప్పుడే
నీలో నుండి ఒక లోతైన జవాబు రాగలుగుతుంది. అవన్నీ ఏం చెప్పరు వాళ్ళు. జస్ట్ వస్తారు, డబ్బులు కోసం వాళ్ళని తిప్పుతారు, డబ్బులు జోబులు వేసుకుంటారు. తిప్పినోడు డబ్బులు ఇచ్చి పంపరు, వాళ్ళే ఇచ్చిపోతారు వాళ్ళు. కానీ దేవుడికి బట్టి ఇప్పటి వరకు మనమే ఇచ్చినాం. విమానం టికెట్ల ఛార్జులు ఇచ్చి పంపించినాం మనం, అన్నీ చూసుకోగా. వాళ్ళ యొక్క అన్నీ ఏమైతే వాళ్ళకి అవసరం ఉంటాయో అవన్నీ మనం వసతులు గిట్ట చూసుకోగా, వాళ్ళని తిప్పగా, మన సొంత డబ్బులతో మనం తిప్పగా, ఆ తర్వాత కూడా వాళ్ళకు మనము విమాన ఛార్జీలు ఇచ్చి మరి పంపుతానం మనం. అది దేవుడిచ్చిన కృప నాకు. ఎందుకంటే నేను ప్రార్థన చేసింది కూడా అదే. నేను అంతకుముందు కూడా నేను ఒక ఆయనను తిప్పేవాడిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, నా సొంత డబ్బులతో, నా జోబుల డబ్బులతో, నేను టికెట్లు ఖర్చు పెట్టుకొని, నేను తిరుగుతూ, నేను తిప్పాను నా సొంత డబ్బుతో. ఆయన ఏమైనా కొనుక్కోవాలని అనుకున్నప్పుడు, నాకు ఇది పలానా కొనాలని ఉందంటే తీసుకుపోయి కొనిస్తున్నప్పుడు ఆయన పర్స్ తీసి డబ్బులు ఇస్తుంటే, నువ్వు లోపల పెట్టేసుకోండి పాస్టర్ గారు, మీరు తీయొద్దు అనేటోని. ఎందుకు, మా డబ్బులు ఇక్కడ చెల్లవా? నాది కూడా ఇండియన్ రూపీసే, నాది కూడా భారతీయ కరెన్సీయే. ఇక్కడ చెల్లవా అంటే, నీ డబ్బులు ఇక్కడ చెల్లవు, జోబులో పెట్టుకో, ఇక్కడ ఓన్లీ మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జబ్బులు తెలుస్తాయి, నీ చెల్లవని చెప్పి ఆయనకు పెట్టేసి నేను ఇచ్చేటోని. దేవుడు మొదటి నుండి నాకు ఇచ్చిన కృప ఏంటంటే, ఇలా కాదు, ఇలా. నేను యూత్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా లేం. మేము యూత్లో ఎప్పుడు ఇలానే ఉన్నాం. రోజుకు 20 మంది భోజనాలు చేసేవాళ్ళు నా దగ్గర. రోజుకి 20 మంది భోజనాలు, యవనస్తులు. ఇంటి కిరాయిలు కట్టుకుంటూ 3 ఇల్లులు తీసుకున్నాం మేము అప్పుడు. వంట చేసుకొని తినడానికి ఒక ఇల్లు, ఉండడానికి, తర్వాత చర్చ్ నడపడానికి ఒక ఇల్లు, మళ్ళీ ఇంకో ఇల్లు ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకంగా. 3 ఇల్లులకు మేము కిరాయిలు కట్టేవాళ్ళం అప్పుడే. ఎప్పుడు దేవుడు నా జీవితంలో ఇచ్చిన కృప ఏంటిదంటే ప్రియులారా, ఇలానే తప్ప ఇలా కాదు.